ఎలా ఉన్నారు అందరూ? కొంచెం ఎనర్జీ గైస్. వైజాగ్ బీచ్ దగ్గర ఉన్నాం మనం. మీరందరూ టీజర్ చూశారు కదా, ట్రైలర్ కూడా చూశారు. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. మే 9 జగదాంబ మీ అరుపులతోటి పేలిపోవాలి. అలా ఉండబోతుంది మూవీ కూడా. ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీస్, మమ్మీ, అమ్మమ్మ, నానమ్మ, పిన్ని అందరితో వెళ్ళండి. వాళ్ళందరితో వెళ్తేనే ఇంకా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా సీరియల్ గురించి ఉంది. సో క్రేజీ ఉండబోతుంది. And firstly, Samantha ma'am, thank you so much for choosing this film and nannu teeskunnanduku. Thank you so much. And Vasant sir, what a story sir. Thank you sir. Crazy story rasaru. And Praveen sir danni inka amazing ga direct chesaru. So thank you so much everybody, my cast, like the crew, everybody. ఈ మూవీని ఇంత బాగా తీసినందుకు, ఫైనలీ మీ అందరి ముందుకు తీసుకొచ్చినందుకు. సో మే 9 జగదాంబాకి వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు? అరవండి, ఇంకా ఇట్లున్నారే. అండ్ ఇప్పుడు చరణ్ వాళ్ళ మమ్మీ గురించి చెప్పి, నేను మా మమ్మీ గురించి చెప్పకపోతే మా మమ్మీ నన్ను వేసుకుంటుంది ఇంట్లో. సో మమ్మీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ డ్రెస్ నాకు ఇచ్చినందుకు, ఈ డిజైన్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ మీరందరూ మీ ఫ్యామిలీస్తో శుభం అయితే చూడండి. Thank you so much. See you guys in theaters on May 9th. ఒక గొప్ప నటిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సమంత గారు ప్రయోగాత్మక కథనాలతో సరికొత్త తారాగణాన్ని వెండి తెరకు పరిచయం చేసే ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ ను అందించాలనే సంకల్పంతో ట్రాలాలా మూవీ మేకర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించారు. అయితే నిర్మాతగా ఈ బ్యానర్ పై నిర్మితమైన మొట్టమొదటి సినిమాయే శుభం. హారర్, కామెడీ, డ్రామా అంశాలతో టీవీ సీరియల్స్ నేపథ్యంలో తెరకెక్కిన వినూత్న చిత్రం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ తో పాటు అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచిన ఈ సినిమా కొత్త ఒరవడికి నిదర్శనంగా హిందీలో ద ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ మరియు గన్స్ అండ్ గ్లాబ్స్ వంటి అనేక విజయవంతమైన సిరీస్ లు మరియు సినిమాలు నిర్మించిన రాజ్ నిడిమోర్ గారు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా సినిమా బండి వంటి వినూత్నమైన కథనాలతో తనదైన రీతిలో అద్భుతమైన రచనా చాతుర్యంతో రచించే వసంత్ మరింగంటి గారు రచయితగా, అలాగే తన క్రియేటివ్ టచ్ తో సినిమా బండి ఫేమ్ గా నిలిచిన ప్రవీణ్ కాండ్రేగుల గారి దర్శకత్వంలో రాబోతోన్న ఈ శుభం ఏ స్థాయిలో ఉండబోతోందో ఊహించుకోవచ్చు. సినిమాలంటే అభిమానంతో షార్ట్ ఫిల్మ్స్ తో తమ కెరీర్ ను స్టార్ట్ చేసి చాయ్ బిస్కెట్ లో కంటెంట్ క్రియేట్ చేస్తూ మెయిల్ లాంటి మరెన్నో ఓటీటీ సిరీస్ లలో మంచి పేరు సంపాదిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. అలాగే పాన్ ఇండియా సినిమా అయిన కల్కితో ఎంతో అలరించిన హర్షిత్ రెడ్డి గారు అనుభవించు రాజా మరియు సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు లాంటి కామెడీ సినిమాలతో ఎంతగానో అలరించిన గవిరెడ్డి శ్రీనివాస్ గారు కరోనా కాలంలో తమ వినూత్న కామెడీ వీడియోలతో పాటు మ్యాడ్, బెంచ్, లైవ్ సినిమాలతో ఎంతగానో అలరించిన చరణ్ పెరి గారు, అలాగే ఎంతో స్వయం కృషితో ఎంతో టాలెంట్ గా నాని గారి గ్యాంగ్ లీడర్ సినిమాలో ఆయన చెల్లిగానే కాక 14 డేస్ గర్ల్ ఫ్రెండ్, ఇందులో కూడా గ్లామర్ తో పాటు ఫెంటాస్టిక్ యాక్టింగ్ స్కిల్స్ తో అందరికీ ఎంతో దగ్గరైన శ్రియా కొంతం గారు, సూపర్ టాలెంటెడ్ అయిన శ్రావణి లక్ష్మి గారు ఒక యాక్టర్ గా, డాన్సర్ గా, రైటర్ గా, సింగర్ గా చూసి చూడగానే మరియు #లైఫ్ స్టోరీస్ వంటి సినిమాలతో పాటు మై డియర్ దొంగ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ లతో ఎంతో మందికి సుపరిచితమైన శాలిని కొండేపూడి గారు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి ప్రయోగాత్మక చిత్రంగా మే 9న థియేటర్లలో మీ అందరిని అలరించడానికి సిద్ధంగా ఉన్న ఈ శుభం సినిమాతో నిర్మాతగా సమంత గారు సరికొత్త నటీనటులు, సరికొత్త కథనాన్ని అందించి సూపర్ హిట్ చేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ హోల్ క్రూ ఆఫ్ శుభం. సో ఇంతమంది మోస్ట్ టాలెంటెడ్